ఆందోళ్ జోగిపేట మున్సిపాలిటీ 14వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పల్లె నాగజ్యోతి వెంకటరమణ గెలుపును కాంక్షిస్తూ శనివారం వార్డులో భారీ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మాజీ డాకూర్ సర్పంచ్ శంకరయ్య ముఖ్య అతిథిగా హాజరై ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శంకరయ్య మాట్లాడుతూ గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలే నేడు బీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి శ్రీరామ రక్షణ కొనియాడారు. మేం ప్రచారానికి వెళ్తుంటే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి బ్రహ్మరథం పడుతున్నారు. కేసీఆర్ చేసిన అభివృద్ధిని ప్రజలు మర్చిపోలేదు. ఈ ఆధారనే 14వ వార్డులో నాగజ్యోతి వెంకటరమణ భారీ మెజార్టీకి నిదర్శనమని ధీమా వ్యక్తం చేశారు. వార్డు అభివృద్ధి చెందాలంటే కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. కంకణం కట్టుకొని మహిళా సోదరి మనులు గడప గడపకు పోతే ఆశీర్వదించి మీకు ఖచ్చితంగా ఓటేస్తాం, కేసీఆర్ వస్తేనే మళ్ళీ సుఖశాంతులతో పబ్లిక్ ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా మాకు ఆశీర్వాదాలు దొరుకుతూ ఉన్నాయి. ఈ ఆందోళన జోగిపేట మున్సిపల్ ఎన్నికల్లో మన 14వ వార్డు నుండి పల్లె నాగజ్యోతి రమణ గారు నిలబడ్డారు. కారు గుర్తు తోటి ఆమె ముందుకొచ్చింది. కేసీఆర్ గారి నాయకత్వంలో, క్రాంతన్న గారి నాయకత్వంలో ఆశీర్వాదంతో ఈ వార్డుకు ఆమె నిలబడడం జరిగింది. ఈ వార్డు సభ్యులందరూ మహిళా సోదరి మనులు కానీ, అన్నలు కానీ, అక్కలు కానీ, తమ్ముళ్ళు కానీ, తాతలు కానీ, అయ్యలు కానీ అందరూ కూడా ఆమెను ఆశీర్వదించి కారు గుర్తు కోటేసి భారీ మెజార్టీతో గెలిపించి మీకు గెలిపిస్తే ఆమె మీకు సేవ చేయడానికి ముందుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం, క్రాంతన్న నాయకత్వం, పల్లె నాగజ్యోతి గారు జిందాబాద్ 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 జిందాబాద్. నన్ను ఆశీర్వదించి 14వ వార్డుకు పంపించినారు. అయితే ఈ ఇంతకుముందు వచ్చిన ప్రభుత్వంలో వచ్చిన అన్నీ కూడా బాకీలు పడ్డాడు. ఆ బాకీలన్నీ నేను నెరవేరుస్తాను, నన్ను గెలిపించండి, క్రాంతన్న నాయకత్వంలో నేను ఖచ్చితంగా పనిచేస్తాను, ఒక ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఓటర్లు జోగిపేట మున్సిపల్ పరిధిలోని 14వ వార్డు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మరి క్రాంతికిరణ్ ఆశీర్వాదంతో బరిలోనికి కారు గుర్తుతో దిగిన నాగజ్యోతి అక్క గారిని మరి 14వ వార్డు క్యాండిడేట్గా చేయడం జరిగింది. మరి 3-4 రోజులుగా